ఈ పాఠశాల ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా కొందరు స్వార్థపర శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం గాను ఈ పాఠశాల యాజమాన్య విషయంలో భూ వివాద విషయంలో కొన్ని లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇది యథార్థం కాదు. ప్రస్తుతం ఈ పాఠశాల యాజమాన్యంలో కేవలం నేను ఒక్కడిని మాత్రమే సభ్యుడిగా ఉన్నాను. ఇటు విషయాన్ని గౌరవ తెలంగాణ ప్రభుత్వానికి కూడా రాతపూర్వకంగా తెలియజేసి వారి నుండి వారు కోరినటువంటి కొన్ని సాక్ష్యాలను కూడా వారికి అందించి తగిన అనుమతులు పొందడం జరిగింది. అయినప్పటికీ కూడా జూన్ 12, 2026లో ప్రారంభించబడుతున్నటువంటి ఈ పాఠశాల యాజమాన్య విషయంలో కానీ ఈ పాఠశాల భవనాల యాజమాన్య హక్కుల విషయం కానీ ఇంకెవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ పాఠశాల యొక్క నిర్వాహకుడిగా ఈ పాఠశాల యొక్క సొసైటీల యొక్క చైర్మన్గా నేను మరో 10 నిమిషాలు మా పాఠశాల విషయంలో బురదల్లే ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఒక అవకాశం కల్పిస్తూ ఈ రోజు మొదలుకొని 25/4/2026 తేదీ నుంచి 10 రోజుల్లోగా మీకు అవకాశం ఉంటే ఈ పాఠశాల భూమి కానీ ఈ పాఠశాల భవనాలు కానీ ఈ పాఠశాల యాజమాన్య హక్కులు కానీ తిరుగమల్ల మురళీకృష్ణ సన్ ఆఫ్ చంద్రయ్య అనబడే నాకు కాకుండా ఇంకెవరికైనా ఉన్నట్లయితే పూర్తి సాక్ష్యాలతోటి నాకు తెలియజేసిన లేదా సంబంధిత విద్యాశాఖకు తెలియజేసిన సంబంధిత గౌరవ సివిల్ కోర్టుకు తెలియజేసినా కూడా అటు వివాదం పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తాం తప్ప మూర్ఖంగా దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి రానున్నటువంటి విద్యాసంస్థలో చేరబోయే విద్యార్థులకి ఇబ్బందులు కలిగేటువంటి ఎటువంటి పనులకు కూడా పాల్పడమని ప్రమాణం చేస్తూ దయచేసి మీ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉన్నట్లయితే ఈ పాఠశాల భవనం యొక్క యాజమాన్యాలు కానీ